హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకునే ఒక ఇన్స్టెంట్ అయిన హెల్దీ స్వీట్ రెసిపీ అండి. చాలా పాతకాలం నాటి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. కొంచెం చేంజ్ చేసి నేను హెల్దీగా ఎలా ప్రిపేర్ చేశానో తెలుసుకోవాలి అంటే వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దాంట్లో జల్లెడ పెట్టుకున్నానండి. జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండిని మొత్తం జల్లించుకోవాలండి. మనకి మధ్య మధ్యలో ఏమన్నా చిన్నవి రవ్వల అలా ఏమన్నా ఉంటే పైన ఉండిపోతుందండి. ఇక్కడ గోధుమ పిండి వాడానండి నేను. మీరు కావాలి అనుకుంటే మైదా అయినా వాడచ్చు. తర్వాత ఒక పెద్ద గరిటెతో ఒక గరిటెడు కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. తర్వాత కొంచెం అంత బేకింగ్ పౌడర్ అండ్ అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇక ఫైనల్గా కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. నేను వీడియోలో మంచిగా కనిపించడం కోసం మాత్రమే వేస్తున్నాను. నార్మల్గా ఎప్పుడైనా చేస్తే కనుక నేనైతే అసలు ఫుడ్ కలర్ అనేది యూస్ చేయనండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలండి. చూడండి, బాగా మ్యాష్ చేస్తూ పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇక ఫైనల్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ఈ పిండి మొత్తానికి అంటించి మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు పంచదార తీసుకుంటున్నానండి. ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను. పంచదార ఏ క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీలో వాటర్ కూడా తీసుకోవాలి. బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు చేసినా బెల్లం యూస్ చేస్తాను. ఈరోజు ఇంటి దగ్గర బెల్లం అనేది అవైలబుల్గా లేదు, అందుకోసం మాత్రమే నేను ఇక్కడ షుగర్ సిరప్తో చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ పంచదార మొత్తం పాకం కరిగిపోయిన తర్వాత చూడండి, ఇలా ఒక పొంగు వచ్చి మరుగుతూ ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకోవాలండి. యాలకుల పొడి వేసుకొని మొత్తం మరిగించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. మొన్న ఒక సబ్స్క్రైబర్ ఎవరో కామెంట్ చేశారండి, యాలకుల పొడి ఏంటి వైట్గా ఉంది అని చెప్పి. నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను కదండి, అప్పటికప్పుడు దంచుకోవడానికి టైం పడుతుందని నేను యాలకులు ఉంటాయి కదండి, వాటిలో కొంచెం పంచదార మిక్స్ చేసి మిక్సీ పట్టేస్తానండి. అందుకోసం యాలకుల పొడి అనేది వైట్గా కనిపిస్తుంది. ఇక పాకం మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి. పంచదార పాకాన్ని పట్టుకుంటే కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకొని పక్కన పెట్టేసుకున్నానండి. నిమ్మరసం పిండుకోవటం వల్ల మనకి పంచదార పాకం అనేది దగ్గరికి అయిపోకుండా అలా మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న గోధుమ పిండిని బాగా కలుపుకోవాలండి. బాగా స్మాష్ చేసుకుంటూ ఈ గోధుమ పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఇలాగా చిన్న చిన్న ఉండల్లా అయితే చేసుకోవాలండి. చూడండి, రౌండ్గా క్రాక్స్ లేకుండా చిన్న చిన్న ఉండల్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పెద్దవైతే చేసుకోకండి, పూరీలాగా అయిపోతాయి. కొంచెం చిన్న చిన్న ఉండలు తీసుకొని చేసుకోండి. ఇక్కడైతే నేను కొన్ని అయితే చేసుకున్నానండి. ఒక వాయికి సరిపడా చేసుకొని మిగతా దాన్ని అయితే మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. మూత అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి, గోధుమ పిండి కాబట్టి గట్టిగా అయిపోతుంది మూత లేకపోతే. ఇప్పుడు దాన్ని మనం ఈ విధంగా చేత్తో ఇలాగ నొక్కుకోవాలండి. చూడండి, చిన్న చిన్న బిళ్ళల్లాగా మనం ఒత్తుకోవాలి రౌండ్గా వచ్చేలాగా. ఇప్పుడు వాటిని ఒక ప్లేట్ తీసి ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా అన్నిటినీ కూడా చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను.
ఇప్పుడు మిగతా పిండి ఉంది కదండి, వీటిని డీప్ ఫ్రై చేసేలోగా నేను చేసేసుకుంటాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు, కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇవి ఫ్రై చేసేటప్పుడు ఒకటి వేసిన తర్వాత అది పైకి పొంగి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలండి. మనం వెంటనే వేస్తామనుకో దగ్గరికి అంటుకుపోయి అవి బాగా పొంగుతూ రావండి. అందుకోసం ఇలా గ్యాప్ ఇచ్చు అది పొంగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోండి. నేనైతే ఎక్కువేమీ వేసుకోవట్లేదు. చూడండి మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. పానీపూరి సెంటర్లో పానీపూరి ఎలా పొంగుతూ భలే ఉంటాయి కదండి, అలా పానీపూరిలా అయితే ఉన్నాయండి. ఇవి చూడటానికి సేమ్ టు సేమ్ చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే బెల్లంతో చేసుకుంటే కనుక చాలా మంచిదండి. ఈరోజు బెల్లం అయితే లేక నేను బెల్లాన్ని యూజ్ చేయలేదు. చూడండి చాలా బాగా పొంగుతూ వచ్చాయి కదా. ఇక్కడ అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ కొంచెం చల్లగా అయిపోయిందండి. దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక్కసారి వేడి చేసుకొని తెచ్చుకున్నానండి. చూడండి వేడి చేసి తెచ్చాను. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నవి ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఈ రెసిపీకి మీరు ఏం పేరు పెడతారు అనేది కామెంట్ చేయండి. నేనైతే తేనె మిఠాయిలు అని పెడతానండి. సేమ్ ప్రాసెస్ అంతా కూడా అంతే. తేనె మిఠాయిల్లో ఏంటంటే మైదా వాడతారు, మనం కొంచెం డిఫరెంట్గా గోధుమ పిండితో చేస్తున్నామండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్టయితే దాంట్లో వంట సోడాను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఎక్కువసేపు ఉంచకూడదండి. వీటిని ఒక్క నిమిషం పాటు అటు ఇటు కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. డెఫినెట్గా ఈ తేనె మిఠాయిల రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.